హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మూన్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బిస్కెట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. ఇందులోనే ఒక ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. జల్లెడను పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మనకు బిస్కెట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇందులోనే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకొని నెయ్యి, పంచదార, పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు నెయ్యి అనేది సరిపోలేదు, నేను ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పిండి మొత్తం నెయ్యితోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి మొత్తం మరోసారి కలుపుకొని పిండిని ఇలా చెక్క మీద వేసుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక బాటిల్ మూతతో మనం మూన్స్ను రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, మనకి షేప్ అనేది పోకుండా. ఇలా రెడీ చేసుకున్న మూన్స్ను నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన మూన్స్ను కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. బిస్కెట్లను బేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు సాల్ట్ తీసుకొని అందులోనే ఒక స్టాండ్ పెట్టుకొని పైన ఒక మూతతో కవర్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ను పెట్టుకొని మూతతో కవర్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 25 నిమిషాల తర్వాత మనం చూద్దాం. నాకైతే మంచిగా కుక్ అయ్యాయి. ఇవి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకు చందమామ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.